హలో మచ్చాస్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు అయితే ఆదివారం అయినా పొద్దున్నే లేచి కాలేజీకి వెళ్ళారా. ఎందుకంటారా, మన విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఫ్రెషర్స్కి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. అలా కాలేజీకి వచ్చి చూస్తే ఒక్కడు కూడా లేడు. అందుకని చెప్పి బాయ్స్ హాస్టల్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని వద్దాం ఫిక్స్ అయ్యారు. తిరిగి వచ్చేసరికి మన వాళ్ళంతా గ్యాదర్ అయిపోయారు ఒక చోట. ఎలా క్లాసులు లేవు కాబట్టి పైకి వెళ్ళకుండా అందరు కిందే ఉన్నారు. ఇంకేం చేస్తారు, ఫ్రీ ఫైర్లు, పబ్జీలు, ఇన్స్టాగ్రామ్లు అంట హడావిడి చేస్తూ ఉన్నారు. చూడండి ఎంతమంది వచ్చారు. ఎవరి సెక్షన్ వాళ్ళు డివైడ్ అయిపోయి కూర్చొని మీటింగ్లు వేసుకుంటా ఉన్నారు. క్లాసులు అయితే ఎవడు రాడు, కానీ ఇలాంటి టూర్లు ప్లాన్ చేస్తే మాత్రం క్లాస్కి రానుడు కూడా వస్తాడు. ఇంకా మెంటర్స్ వచ్చి సెక్షన్ వైజ్గా బస్సుల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. మనదేమో 19 సెక్షన్ ఏడో లాస్ట్లో ఉంటుంది. వెళ్ళి చూస్తే మన బస్సు ఇంకా రాలా. అది వచ్చేదాకా వెయిట్ చేసి మన బస్సు అయితే ఎక్కేసాం. ఎందుకు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ఒకసారి ఈ ప్లేస్ చూసి గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మన వాళ్ళు మామూలుగానే ఆగరు. ఇక ట్రిప్ అంటే హడావుడి చేయకుండా ఉంటారా. ఇక పాటలు డ్యాన్సులు స్టార్ట్ చేశారు. ఒకళ్ళు న్యూస్ ఒకళ్ళు అయితే ఇక రెచ్చిపోయారు అనమాట. బస్సులో గోల గోల. మనం డెస్టినీకి అయితే దగ్గరలోకి వచ్చాం. ఇంకా అలా కొండ ఎక్కుతా ఘాట్ రోడ్ల నుంచి వ్యూ చూస్తే ఉంది అసలు సూపర్ ఉందన్నమాట. మనమైతే కొండవీడు నాకు విలేజ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే కొండవీడు ఫోర్ట్ అండ్ వ్యూ పాయింట్స్ అయితే చాలా ఫేమస్ అంట. అందుకని ఇక్కడికి వచ్చాం అనమాట. మనకంటే ముందు సెక్షన్ వాళ్ళు అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయారు. మనం కూడా ఇంక ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాం. పర్ పర్సన్కి అయితే 20 రూపీస్ ఎంట్రీ టికెట్ అంట. ఇక్కడైతే ఒక ఐస్ క్రీమ్ బండి ఉంది. మన వాళ్ళు అయితే అప్పుడే దాని మీద యుద్ధం చేయడం మొదలెట్టారు. మనం అవన్నీ పట్టించుకోకుండా ముందు వ్యూ పాయింట్ చూద్దామని బయలుదేరాను. మనకంటే ముందు సెక్షన్ వాళ్ళు ఆల్రెడీ పైకి వెళ్ళిపోయి సెల్ఫీలు కూడా దిగుతున్నారు. వీళ్ళు ఇంకా కింద ఉన్నారు. ఇంకా అసలైన పాయింట్ అయితే పైన ఉంది. మీకైతే ముందు చూపిస్తా కదండి. ఇదిగోండి, అక్కడ చాలా మంది పైకి ఎక్కుతున్నారు, కనబడుతున్నారు. అసలు చిన్న లైన్ పెట్టి అక్కడికి వెళ్ళైతే మన వాళ్ళు సెల్ఫీ దిగాలని చెప్పారు. సరే పదంటారు వెళ్దాం అని చెప్పి వాళ్ళ వెనకాల నేను కూడా అయితే బయలుదేరా. ఫస్ట్లో ఎక్కేటప్పుడు బాగానే ఉంది, కానీ సగం దూరం వెళ్ళాక అర్థమైంది ఈ కొండ ఎక్కడ మామూలు విషయం కాదని చెప్పి. ఇక్కడ మెట్లు గిట్లు ఏముండవు. కొండ అయితే స్లోప్గా ఉంది బాగా. షూలు కాకుండా చెప్పులు వేసుకొచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్పుడప్పుడు జారిపోతా ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళాలి పైకి. అలా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటా మేమైతే పైకి అయితే బయలుదేరాం. వెళ్ళేదారిలో మన వాళ్ళు అయితే సగం మంది అయిపోయారు. మిగతా వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతా పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది అసలు. ఫోన్లో మీకు అయితే సరిగ్గా కనబట్టలేదు, కానీ రియల్ కళ్ళతో చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ వర్మ. ఆ వెదర్ కి ఆ లొకేషన్ కి వ్యూ పాయింట్ అయితే సూపర్ అనిపించింది అసలు. తర్వాత కిందకి దిగేసి బెంచ్ మీద కూర్చొని ఉంటే మన ఫ్రెండ్ గాడు వచ్చి పీచ్ మిఠాయి చేతులు పెట్టి తినరా అని చెప్పాడు. సరే అని చెప్పి అది తినేసి మళ్ళీ ముందుకు బయలుదేరితే ఈలోపు మాకైతే విచిత్రంగా ఇది కనబడింది. ఏమన్నా పైకి వెళ్ళి చూద్దాం అని చెప్పి నేను కూడా పైకి అయితే బయలుదేరా. పైకి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఏం అర్థం కాలేదు, కానీ తర్వాత ఏమనిపించింది అంటే నాకు పాతకాలపు గుడి భూమిలో కుంగిపోయిందేమో అనిపించింది. సరే అని చెప్పి లోపల ఏమైనా విగ్రహాలు ఉంటాయేమో అని అటు ఇటు చూసే కానీ ఖాళీ రూములు తప్ప నాకైతే ఏం కనబడలేదు. ఈ భూమిలోకి కుంగిపోవడం వల్ల హైట్ అయితే చాలా తక్కువ ఉంది. వంగి అయితే నడుస్తూ ఉన్నా, ఫ్లోర్ అయితే జారిపోతూ ఉంది. సరే అని చెప్పి అలాగే ముందుకెళ్తే ఒక కొండ కనబడింది. దాని దగ్గర ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి ముందుకెళ్ళా. ఈలోపు మన ఫ్రెండ్ గాడైతే ఒకడు వాయిస్ వినపడింది. దగ్గరికి వెళ్తే ఫోటోలు తీస్తూ ఉన్నాడు. అరే ఏమన్నా ఉందేమో అని చెప్పి నేను కూడా వాడి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముందో మీరే చూడండి. ఇరిగిపోయిన కొండ మొక్క దగ్గర ఫోటో దిగడానికి వచ్చాడు. అందుకే అంత పైకి ఎక్కింది అనిపించింది. సరే అని చెప్పి తిరిగి అయితే బయలుదేరా. మళ్ళీ వెళ్ళిపోయే దారిలో మొత్తానికి అయితే ఈ 2 విగ్రహాలు కనబడ్డాయి. అమ్మయ్య ఒకటన్నా కనబడి ఇందులో వచ్చినందుకు అనుకుని మళ్ళీ రిటర్న్ అయ్యా. వెళ్ళిపోయే దారిలో మన ఫ్రెండ్స్ అయితే కనబడ్డారు. వీళ్ళకైతే బాయ్ చెప్పేసి మన బస్సుల దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. బస్ దగ్గరికి వెళ్ళినాకైతే ఫుడ్ ప్యాకెట్స్ చేతిలో పెట్టారు. ఏమున్నాయా అని చెప్పి చూస్తే ఒక పలావ్ ప్యాకెట్, ఒక కర్రీ ప్యాకెట్, ఒక ఇస్త్రాక్ కూడా ఇచ్చారండి. మంచిగా చెట్టు కింద స్పాట్ సెట్ చేసుకొని తినడం అయితే మొదలెట్టాం. తినేటప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాం కదా, అలా కొండల వైపు చూస్తే నాకేం కనబడింది మీరే చూడండి. అంత పైకి ఎట్టెక్కారో వాళ్ళకే తెలియాలి. తినేసిన తర్వాత మిస్ అయిన స్పాట్లు ఏమైనా ఉంటే చూసుకొని ఇక అయితే మేము రిటర్న్ అయిపోయాం అనమాట. అలా అయితే మేము ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీడియో అయితే మ్యాక్సిమం షార్ట్గా చేయడానికి అయితే ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా, బాయ్ బాయ్.